my tank. I'm stuck in limbo, nothing works in my head. I'm moving so slow, shadows lurk all around. In my sorrow, can't focus, I'm distracted. హాయ్ బైక్ రైడర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మనం కంపారిజన్ వీడియోని చూద్దాం. హోండా యూనికాన్కి హోండా షైన్ 125కి OBD2 అనేది. దీంట్లో మంచి మైలేజ్ ఏ బండి ఉంటుంది, తర్వాత పికప్ వెహికల్ ఏది ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓవరాల్గానే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫుల్ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనికాన్కి అయితే హెడ్ లైట్ చూసుకుంటే నార్మల్ హాలోజన్ బల్బ్ అయితే వస్తుందండి. దీనికైతే ఎల్ఈడి ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ హాలోజన్ బల్బ్ మాత్రమే. షైన్ 125 కూడా మనకి హాలోజన్ బల్బే ప్రొవైడ్ చేశారు. ఈ వేరియంట్లో కూడా మనకి ఎల్ఈడి అయితే దొరకదు, ఓన్లీ హాలోజన్ బల్బ్ మాత్రం ఉంటుంది. బ్రేక్ విషయానికి వస్తే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అనేది ఉంటుందండి యూనికాన్కి. దాన్ని డిస్క్ బ్రేక్ వచ్చేసి మనకి ఫ్రంట్ 240 mm ఉంటుంది డిస్క్ బ్రేక్ వచ్చేసి. మనకి షైన్ 125లో కూడా చూసుకుంటే ఫ్రంట్ డిస్క్ వేరియంట్, డ్రమ్ వేరియంట్ రెండు వేరియంట్స్ ఉంటాయి. డిస్క్ వచ్చేసి మనకి 240 mm వస్తుంది డిస్క్ బ్రేక్ అనేది. అలాగే డ్రమ్ వేరియంట్ వచ్చేసి 130 mm డ్రమ్ బ్రేక్తో వస్తుంది ఫ్రంట్. అలాగే మన యూనికాన్ చూసుకుంటే మనకి 80/100 ఉంటుంది. ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి ట్యూబ్లెస్ ఫ్రంట్ టైర్ వచ్చేసి. మనకి ఫ్రంట్ టైర్ వచ్చేసి CB 125లోనే మనకి 80/100 ఉంటుందండి. ఫ్రంట్ టైర్ వచ్చేసి ట్యూబ్లెస్. యూనికాన్కి బ్యాక్ వచ్చేసి మనకి బ్రేక్ సిస్టమ్ అయితే డ్రమ్ బ్రేక్ సిస్టమ్ 130 mm ఉంటుంది డ్రమ్ బ్రేక్ సిస్టమ్. అలాగే షైన్ 125 వచ్చేసరికి బ్యాక్ బ్రేక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ సిస్టమ్ అండి. 130 mm డ్రమ్ బ్రేక్ తో వస్తుంది మనకి బ్యాక్ వచ్చేసి. అలాగే యూనికాన్ చూసుకుంటే బ్యాక్ టైర్ వచ్చేసి మనకి 100/90 ఉంది బ్యాక్ టైర్ వచ్చేసి. అలవీల్తో వస్తుంది బ్యాక్ టైర్ ట్యూబ్లెస్. మనకి షైన్ విషయానికి వస్తే బ్యాక్ వచ్చేసి మనకి టైర్ వచ్చేసి 80/100 ఉంటుందండి. అలవీల్స్ 80/100 ట్యూబ్లెస్ టైర్తో వస్తుంది. అది యూనికాన్కి ఫ్రంట్ స్టంప్స్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ వచ్చే స్టంప్స్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చి స్టంప్స్ అనేవి యూనికాన్కి. మనకి షైన్ 125కి ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు స్టంప్స్ అనేవి. మనకి బ్యాక్ జాగర్ కన్నా చూసుకుంటే మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారండి. సెంటర్ జాగర్ అయితే ఉంటుంది యూనికాన్కి స్మూత్గా దిగడానికి కిందకి. హైడ్రాలిక్ టైప్ వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్ జాగర్ అయితే వచ్చింది బ్యాక్ మోనోషాక్. షైన్ జాగర్స్ అయితే రెండు వైపులు ఉంటుందండి, అటు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఇది అడ్జస్టబుల్ జాగర్ వచ్చేసి మనకి స్ప్రింగ్ యాక్షన్తో ఉంటుంది. హైడ్రాలిక్ సస్పెన్షన్ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ జాగర్స్ అనేవి. యూనికాన్ డైమెన్షన్స్ చూసుకుంటే బాడీ డైమెన్షన్స్ లెంత్ 2081 mm ఉంటుంది లెంత్ అనేది. అలాగే విత్ కనుక చూసుకుంటే 756 mm వస్తుంది విత్ అనేది. అలాగే హైట్ చూసుకుంటే 1103 mm వస్తుంది హైట్ అనేది. అలాగే మనకి వీల్ బేస్ కనుక చూసుకుంటే 1335 mm వస్తుంది వీల్ బేస్ అనేది. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొంచెం ఎక్కువ ఇచ్చారు, 187 mm ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి. అలాగే టోటల్ దీని వెయిట్ చూసుకుంటే 139 kgs ఉంటుంది వెయిట్ అనేది. షైన్ 125 చూసుకుంటే మనకి ఫుల్ లెంత్ వచ్చేసి 2046 mm ఉంటుంది ఫుల్ లెంత్ అనేది బాడీ. అలాగే మనకి విత్ కనుక చూసుకుంటే 737 mm వస్తుంది విత్ అనేది. హైట్ కనుక చూసుకుంటే 1116 mm వస్తుంది. అలాగే వీల్ బేస్ కనుక చూసుకుంటే మనకి 1285 mm వస్తుంది వీల్ బేస్ అనేది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 160 mm వస్తుంది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది CB షైన్కి. అలాగే టోటల్ వెయిట్ వచ్చేసి 113 kgs ఉంటుంది షైన్ వెహికల్. అలాగే యూనికాన్ వచ్చేసి మనకి ఇంజిన్ సెట్ చూసుకుంటే మనకి 4-stroke SC ఇంజిన్తో వస్తుందండి. CC చూసుకుంటే CC ఎక్కువ ఉంటుంది కదా యూనికాన్ అనేది, 162.71 CC ఉంటుంది. దీని మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చేసి 9.9 kW @ 7500 RPMతో వస్తుంది దీని ఇంజిన్ అవుట్పుట్ వచ్చేసి. అలాగే మ్యాక్సిమం టార్క్ కనుక చూసుకుంటే 14.58 Nm @ 5500 RPMతో వస్తుంది. ఇది వచ్చేసి మనకి PGMFS తో నడుస్తుందండి వెహికల్ అనేది, మనకి ఇంజిన్తో నడుస్తుంది అనమాట. షైన్ తోలకి ఇంజిన్ సెట్ చూసుకుంటే మనకి షైన్ వచ్చేసి మనకి 4-stroke SC ఇంజిన్తో వస్తుందండి, BS6 ఇంజిన్.
అలాగే దీని సీసీ చూసుకుంటే 123.94 సీసీ వస్తుంది. అలాగే మ్యాక్సిమం ఇంజిన్ అవుట్పుట్ చూసుకుంటే 7.9 కిలోవాట్స్ @7,500 RPM తో వస్తుంది. అలాగే మ్యాక్సిమం టార్క్ కనుక చూసుకుంటే 11 న్యూటన్ మీటర్ @6,000 RPM తో వస్తుంది. దీని ఇంజిన్ సైడ్ కనుక చూసుకుంటే మనకి ఇది కూడా PGMFI తో నడుస్తుంది అనమాట. అలాగే యూనికాన్ సాసి కనుక చూసుకుంటే ఫ్రేమ్ టైప్ వచ్చేసి డైమండ్ సాసితో లభిస్తుంది మనకి సాసి అనేది. షైన్ సాసి చూసుకుంటే ఫ్రేమ్ టైప్ వచ్చేసి మనకి డైమండ్ సాసితో లభిస్తుందండి. సిబి షైన్ యొక్క సాసి వచ్చేసి. డిజైన్ పరంగా చూసుకుంటే యూనికాన్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది. అసలు ఓన్లీ యాంబ్లమ్స్ తప్ప ఇంకేం కనబడవు. ఓన్లీ డిజైన్ అయితే ఓన్లీ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక ట్యాంక్ మీద ఒక యాంబ్లం వస్తుంది, హోండా యాంబ్లం వచ్చేసి. అలాగే ఇక్కడ సైడ్ డోర్స్ దగ్గర వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్ వస్తుంది నేమ్. అలాగే బ్యాక్ సైడ్ కవర్ మీద చూసుకుంటే యూనికాన్ అనే యాంబ్లం వస్తుంది స్టిక్కర్ వచ్చేసి. అలాగే సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా అంతే. చాలా సింపుల్ గా డిజైన్ చేశారు యూనికాన్ వచ్చేసి మనకి. స్మూత్ గా రైడ్ కి అయితే చాలా బాగుంటది యూనికాన్. సీట్లంతా కూడా కొంచెం తగ్గించారు. షార్ట్ పర్సన్స్ కూడా ఇప్పుడు సరిపోతుంది. చూడడానికి కూడా చాలా పెద్ద స్పోర్ట్స్ వెహికల్ కనబడుతుంది, ఎందుకంటే సింపుల్ గా డిజైన్ ఉంటుంది. కానీ బండి మటుకు యూనికాన్ చాలా ఫేమస్. హోండాలోనే నెంబర్ 1 గా చెప్పుకుంటారు యూనికాన్ వచ్చేసి. షీబీ సైన్ చూసుకుంటే 125 గ్రాఫికల్ వర్క్ అయితే 2023 మోడల్స్ కానీ ఇప్పుడు వచ్చే కొత్త బైక్స్ కానీ డిజైన్ అయితే చాలా బాగా చేశారు. మొత్తం గ్రాఫికల్ వర్క్ అయితే చేంజ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి చాలా బాగుంది. ట్యాంక్ మీద వచ్చేసి హోండా యాంబ్లంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత గ్రాఫికల్ వర్క్ ట్యాంక్ నిండా. సైడ్ డోర్స్ మీద కూడా 125 ఉంటుంది. లుక్ వైజ్ అయితే బాగానే ఉంటుంది చూడడానికి. సైన్ స్టిక్కర్స్ తోటి యాంబ్లంతో బాగా స్టిక్కర్స్ తో డిజైన్ చేశారు. సైడ్ కి గ్రాఫికల్ వర్క్ కానీ రైట్ సైడ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. టోటల్ గ్రాఫికల్ వర్క్ అయితే ఉంటుంది ట్యాంక్ మీద, మొత్తం కౌల్స్ మీద గట్టానే చూడడానికి తిరుగుంటుంది. ఇది చూసుకుంటే 125 cc షైన్ వచ్చేసి సిబి షైన్. యూనికాన్ కి ట్యాంక్ విషయంలో చూసుకుంటే మనకి 13 లీటర్స్ కెపాసిటీ గల ట్యాంక్ ఇది. E20 ఫ్యూల్ తో నడుస్తుంది వెహికల్. P6 కదా, OBD2 అనేది. 13 లీటర్ కెపాసిటీ ఉంటుంది ఫుల్ ట్యాంక్ వచ్చేసి మనకి. దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10.5 లీటర్ల వరకు వస్తుంది పెట్రోల్ మీద. అది E20 ఫ్యూల్ అనమాట. ఎథనాయిల్ ప్లస్ పెట్రోల్ కలిపి ఉంటుంది అనమాట. అదే వాడాలి. BS6 వెర్షన్ OBD2 అనేది వెహికల్స్ వచ్చేసి. యూనికాన్ చూసుకుందాం. యూనికాన్ లో చూసుకుంటే మొత్తం నార్మల్ ఎనలాగ్ మీటర్ ఇది కూడా, కాకపోతే RPM అనేది ఎక్స్ట్రా ఉంటుంది. దీనికి RPM మనం చూసుకోవచ్చు అనమాట. మనకి బండి ఎప్పుడైనా స్టార్ట్ చేయగానే మనకి RPM అనేది హై ఉంటుంది. ఒక 3 వరకు వెళ్ళొచ్చు. ఆటోమేటిక్ 1.5 వస్తుంది. ఇది రెగ్యులర్ RPM అనమాట. ఒక బండి కొనాల్సింది, ఎందుకంటే దీనికి వితౌట్ చోక్ కాబట్టి. చోక్స్ ఉండవు ఈ బండికి, బేసిక్స్ కదా. అలాగే ఫ్యూల్ మీటర్ ఇది. తర్వాత స్పీడ్ మీటర్, ఇది RPM మీటర్. దీనికి ట్రిప్ కూడా ఇచ్చారన్నమాట. ట్రిప్ ప్రెస్ చేస్తే ఇక్కడ జీరోస్ అవుతుంది. మీరు ట్రావెలింగ్ చేసినప్పుడు ఎన్ని కిలోమీటర్లకు వెళ్తుంటో తెలిసిపోతుంది అనమాట. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే స్విచ్ కిట్ ఉంది. దానిలో హార్న్, ఇండికేటర్స్ ప్లస్ డిమ్ అండ్ డిప్పు, పైగా పాసింగ్ అన్ని సపరేట్గా ఉంటాయి. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే ఆన్ అండ్ ఆఫ్ బటన్ వేరేగా ఉంటుంది, సెల్ఫ్ బటన్ అనేది వేరేగా ఉంటుంది యూనికాన్కి. లాక్ ఇది. దీంట్లో నోట్రల్ కనిపిస్తుంది, తర్వాత ఇండికేటర్స్, తర్వాత డిప్ సింబల్, తర్వాత మనకి సెన్సార్ సింబల్ ఒకటి ఉంటుంది, అన్ని డిస్ప్లేలో కనబడతాయి. అలాగే దీనికి మీటర్ టైప్ వచ్చేసి మనకి అనలాగ్ మీటర్ ఇది ప్రొవైడ్ చేశారు. స్పీడ్ మీటర్ ఇది, ఫ్యూల్ మీటర్ ఇది. ఇండికేటర్స్ కి లెఫ్ట్ రైట్ ఒకటి, డిప్ ఒకటి ఇండికేటర్స్ అనమాట ఇవన్నీ. ఇదే డిజిటల్ మీటర్ అయితే CB 125 లేదు, SP 125 ఉంటుంది. ఈ మోడల్స్కి అయితే ఇవి ఇచ్చారు. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్స్ వేసుకునే సిగ్నల్ లైట్ ఒకటి, హార్న్ స్విచ్, తర్వాత డిమ్ అండ్ డిప్, ఇది పాసింగ్ అనమాట. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే ఇగ్నిషన్ స్విచ్ కమ్ సెల్ఫ్ స్విచ్ ఒకే బటన్ ఉంటుంది అనమాట. ఆన్ ఆఫ్ బటన్ ఇది, సెల్ఫ్ స్విచ్ ఇది.